ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాజధానిలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, మంత్రుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనమతుల్లా ఖాన్ ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేపట్టారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమ నియామకాలు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అమనతుల్లా ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి. ఇక ఈడీ దాడుల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పెండింగ్ కేసులను తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రణాళికలో 3 ప్రధాన దశలు ఉన్నాయన్నారు. తొలి దశలో జిల్లా స్థాయిలో కేసుల నివారణకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెండింగ్లో ఉన్న కేసులు, రికార్డుల స్థితిగతులను కమిటీలు పరిశీలిస్తాయన్నారు. రెండో దశలో 10 నుంచి 30 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరిస్తామని, మూడో దశలో 10 ఏళ్లకు పైగా ఉన్న కేసులను జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు విచారిస్తారన్నారు. జీఎస్టీ వసూలు భారీగా వచ్చి చేరాయి. ఆగస్టు నెలలో వార్షిక ప్రతిపాదన 10% పెరిగింది. ఈ కాలంలో ప్రభుత్వం 1.75 లక్షల కోట్లు సమీకరించింది. గతేడాది ఇదే కాలంలో ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు 1.59 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది జూలై 2024 నాటికి జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు 1.82 లక్షల కోట్లు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది తొలి 5 నెలల్లో జీఎస్టీ వసూళ్లు 10.1% పెరిగి 9.14 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ ఆదాయం 9.2% పెరిగి 1.25 లక్షల కోట్లకు చేరుకోగా, గతేడాది గణాంకాలతో పోలిస్తే నెలలో దిగుమతుల ఆదాయం 12.1% పెరిగి 49,976 కోట్లకు చేరుకుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు కస్టమ్స్ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ డీజిల్ వాహనాల వాడకంపై సంచలన ప్రకటన చేశారు. త్వరలో డీజిల్ వాహనాలను గుడ్ బై చెప్పాలని ప్రజలకు సూచించారు. అంతేకాదు డీజిల్ వాహనాల తయారీని నిలిపేయాలని కార్ల తయారీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. డీజిల్ వాహనాల తయారీని వెంటనే అడగకపోకుంటే ఈ వాహనాలపై మరింత పన్ను విధిస్తామని, వాటిని విక్రయించడం కష్టమవుతుందని స్పష్టం చేశారు. సిబిఐ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కోల్కతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ మరోసారి తాను అమాయకుడిని అధికారులకు తేల్చి చెప్పాడు. కావాలని తనను ఈ కేసులు ఇరికించారని, ఏ నేరమూ చేయలేదని చెబుతున్నాడు. లై డిటెక్టర్ టెస్ట్లోనూ ఎక్కడా తడబడకుండా ఇదే విషయం చెప్పాడు. సిబిఐ అధికారులు సంజయ్ని మొత్తం 10 ప్రశ్నలు అడిగినట్టు చెప్పారు. లాయర్ కవితా సర్కార్ డాక్టర్ని హత్య చేసిన తర్వాత ఏం చేశామని ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో నిందితుడు అసహనానికి గురయ్యాడని, అసలు తానే హత్య చేయనప్పుడు ఆ ప్రశ్న ఎలా అడుగుతారని ఎదురు ప్రశ్న వేసినట్లు లాయర్ వివరించారు. గుజరాత్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదరా సహా పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. విశ్వామిత్రి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదిలోని మొసళ్లు వరద నీళ్లతో పాటు ఇళ్లలోకి వస్తున్నాయి. నీటిని చూసే స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి వాటిని రక్షిస్తున్నారు. ఇప్పటికే వడోదరా ప్రాంతంలో దాదాపు 40 మొసళ్లను రక్షించారు. అటవీ శాఖతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ప్యారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పతకాలు సాధించిన పలు క్రీడాకారులతో ప్రధాని మోదీ స్వయంగా టెలిఫోన్ ద్వారా సంభాషించారు. వీరితో మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీషా సర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్ ఉన్నారు. విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ తమ ప్రదర్శనలతో దేశం గర్వించేలా చేశారన్నారు. ఆటల్లో అవని లేఖరా తన ఇతర ప్రయత్నాలతో విజయం సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. మహిళా నటులపై కొందరు హీరోలు, ఇతర సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికే మాలీవుడ్ను కలుపుపేస్తుండగా, తాజాగా వివాదం కాంగ్రెస్ పార్టీని చేరింది. అధినేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న మహిళలకే పార్టీలో అవకాశాలు వస్తాయంటూ, లేకపోతే వేధింపులు తప్పవంటూ మహిళా కాంగ్రెస్ సీనియర్ నేత సిమి రోజ్బెల్ జాన్ చేసిన ఆరోపణలు ఆ పార్టీని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో అనుమానిత కుకీ తీవ్రవాదులు ఆదివారం జరిపిన డ్రోన్ తుపాకీ బాంబు పేలుడులో ఈ మహిళతో పాటు మరో 2 మరణించారు. గాయపడిన 9 మందిని దవాఖానాకు తరలించారు. తీవ్రవాదులు కొండలపై నుంచి లోయలోకి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులంతా సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారని పేర్కొన్నారు. కర్ణాటక బీజేపీ నేత అరుణ్ కుమార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 47 ఏళ్ల మహిళా ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసులు తాజాగా వెల్లడించారు. 2023 జూన్లో బెంగళూరులో హోటల్లో అరుణ్ కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసి వాటి ద్వారా బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించారు. నంద్యాల శ్రీరామ థియేటర్లో జన సైనికులు శ్రావణ్ కుమార్, కేదార్నాథ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. థియేటర్ ప్రాంగణంలో బాణసంచా పేల్చి 100 కేజీల కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. శ్రీరామ కాంప్లెక్స్ థియేటర్లో గబ్బర్ సింగ్ స్పెషల్ షోను వేయడంతో థియేటర్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తమకు ఇష్టమైన హీరో, రాజకీయ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపాయి. ఇక పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పాలకొండ పట్టణంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు వద్ద బుడమేరు కట్ట తెగడంతో గ్రామంలోకి మురుగునీరు వచ్చి చేరుతోంది. విషయం తెలుసుకున్న అధికారులు ప్రజలు ఎవరిని నీటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అదేవిధంగా మంతన గ్రామంలోని 18 నివాసాలు వరద ముంపుకు గురి కావడంతో నిర్వాసితులను స్థానిక ఎంపీపీ పాఠశాలలో నివాసం కల్పించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు నాయకులు రక్షణ చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలోని సుమారు 15,000 ఎకరాల నీటిని ముంపునకు గురయ్యాయి. తీస్ వేడుకలు జనగామ జిల్లా కేంద్రంలో బంజారా నాయకులు వేడుకలు నిర్వహించారు. ఘనంగా కూడా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి 9 రోజులు ఈ ఉత్సవం జరుపుకుంటారు. అయితే చివరి 3 రోజుల్లో పెళ్లి కాని అమ్మాయిలు గోధుమలు నానబెట్టి అటుకుల పైన పెట్టి 3వ రోజు తీసి మొలకెత్తిన వాటిని నిమజ్జనం చేస్తారు. ఇది సేవాలాల్ మహారాజ్ మాకు ఇచ్చిన గొప్ప అవకాశమని అక్కడ బంజారా నాయకులు చెప్పుకుంటున్నారు. జగంపేట మండలం నరేంద్రపట్నంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జన సైనికులు రక్తదానం చేశారు. అలాగే మొక్కలు నాటారు. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ప్రారంభించారు. అలాగే డొక్క సీతమ్మ పేరుతో అన్నా క్యాంటీన్ నిర్వహించి పేదలకు ఆహారాన్ని రమేష్ వడ్డించారు. ఈ సందర్భంగా రమేష్ పవన్ స్ఫూర్తితో జన పార్టీ నాయకుల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లోని మసాబ్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. గతంలో కురిసిన వర్షాలకు ఒక మోస్తారుగా నిండిన ఈ మసాబ్ చెరువు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోయింది. నిండుకుండలా మారిన ఈ చెరువు కాలనీలో కాలువగా వెళ్తుండటంతో అక్కడ కొంతమంది గ్రామస్తులు చేపలు పడుతూ ఉన్నారు. గుంపులు గుంపులుగా మారి వలలు వేసి చేపలు పడుతున్నారు. అటుగా వెలుస్తున్న స్థానికులు తమ వాహనాలను యాంజల్ కట్టపై ఆపి ఈ తతంగాన్ని చూశారు. కృష్ణానది ప్రమాద స్థాయిలో వరద నీరు వెళ్తూ ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం బ్యారేజీపై 24 గంటల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దీనికి ప్రజలు సహకరించాలని మంగళగిరి డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ కోరారు. మహబూబాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. మరిపెడ కురివి మధ్య కిలోమీటర్ మేర రోడ్డు కొట్టుకుపోయింది. ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రహదారి ధ్వంసమైంది. మరిపెడ నుంచి పురుషోత్తమగూడెం మీదుగా మహబూబాబాద్ జిల్లాకు వెళ్లే ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు బ్రిడ్జిపై నుంచి నిచ్చెన సహాయంతో ప్రయాణికులు రోడ్డు దాటుతున్నారు. అటు మహబూబాబాద్ జిల్లాలోని ముంపు ప్రాంతాలలో ధ్వంసమైన రోడ్లను పరిశీలించిన మంత్రి సీతక్క యుద్ధ ప్రాతిపదికన రోడ్లు విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పి గన్నవరం క్యాంప్ ఆఫీసులో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు రక్తదానం చేశారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. అటు రామచంద్రాపురం పట్టణంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మొక్కలను